Hello everyone, welcome to the Veda IIT NEET and Olympiad Foundation series. మనమందరం 3 స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ తెలుసుకున్నాం: సాలిడ్స్, లిక్విడ్స్ అండ్ గ్యాసెస్. మనం రోజు చూసేది, టచ్ చేసేది ఇవే. బట్ వాట్ ఇఫ్ ఐ టోల్డ్ యూ దట్ వీఆర్ ఇగ్నోరింగ్ ద మోస్ట్ పవర్ఫుల్ స్టేట్ ఆఫ్ మ్యాటర్? అసలు యూనివర్స్లో ఎక్కువ ఉండేది సాలిడ్స్ కాదు, లిక్విడ్స్ కాదు. ఇట్ ఈస్ ద 4th స్టేట్ ఆఫ్ మ్యాటర్. వెల్కమ్ టు ద వరల్డ్ ఆఫ్ ప్లాజ్మా. నెక్స్ట్ కాన్సెప్ట్, వాట్ ఈస్ ప్లాజ్మా? అసలు ప్లాజ్మా అంటే ఏంటి? ఈజ్ ఇట్ ఎ గ్యాస్? వెల్, ఆల్మోస్ట్. ఇమాజిన్ అ గ్యాస్ దట్ హ్యాస్ సూపర్ ఎనర్జీ. Plasma is a collection of highly energetic, excited and charged particles. సింపుల్గా చెప్పాలంటే, ఒక గ్యాస్లో ఉండే ఆటమ్స్ బ్రేక్ అయిపోయి, అందులో ఉన్న పాజిటివ్ అయాన్స్ మరియు ఫ్రీ ఎలక్ట్రాన్స్ విడిపోయి, ఫ్రీగా, కేయోటిక్గా మూవ్ అవుతుంటే, దాన్నే మనం ప్లాజ్మా అంటాం. నెక్స్ట్ వీ విల్ డిస్కస్ హౌ ఈస్ ప్లాజ్మా ఫార్మ్డ్. మరి ఈ ప్లాజ్మా ఎలా క్రియేట్ అవుతుంది? ఇట్స్ ఆల్ అబౌట్ సప్లయింగ్ హ్యూజ్ ఎనర్జీ. ఒక గ్యాస్ని తీసుకొని ఎక్స్ట్రీమ్ హై టెంపరేచర్స్ దగ్గర హీట్ చేసినా, లేదా దాని ద్వారా స్ట్రాంగ్ ఎలక్ట్రిసిటీ పాస్ చేసినా ఏం జరుగుతుంది? ద ఆటమ్స్ బ్రేక్ అపార్ట్, ఎలక్ట్రాన్స్ బయటకొచ్చేస్తాయి. ఆ మూమెంట్లోనే సింపుల్ గ్యాస్ పవర్ఫుల్ ప్లాజ్మాగా మారుతుంది. నెక్స్ట్ వీ విల్ డిస్కస్ అబండెన్స్ ఇన్ ద యూనివర్స్. నౌ యూ మైట్ థింక్, ప్లాజ్మా మన చుట్టూ ఎక్కువ కనిపించదు కదా, ఈజ్ ఇట్ రేర్? No. In fact, plasma is the most abundant state of matter in the universe. నమ్మనే లేదు కదా? కానీ నియర్లీ 99% of the visible universe is plasma. మన సూర్యభగవానుడు, ద సన్, ఆకాశంలో మెరిసే ప్రతి నక్షత్రం, ద స్టార్స్, ఇవన్నీ జాయింట్ బాల్స్ ఆఫ్ బర్నింగ్ ప్లాజ్మానే. నెక్స్ట్ వీ విల్ డిస్కస్ న్యాచురల్ వర్సెస్ ఆర్టిఫిషియల్ ఎగ్జాంపుల్స్. ప్లాజ్మా మనకు 2 రకాలుగా కనిపిస్తుంది: న్యాచురల్గా ద సన్, స్టార్స్ అండ్ లైట్నింగ్. ఆర్టిఫిషియల్గా మనం క్రియేట్ చేసేవి నియాన్ సైన్స్ అండ్ ఫ్లూరెసెంట్ ట్యూబ్లైట్స్. మన ఇంట్లో ఉండే ట్యూబ్లైట్లో గ్యాస్ ఎలక్ట్రిసిటీ ద్వారా అయోనైజ్ అయ్యి మనకు ఆ వెలుగు అంటే లైట్ని ఇస్తుంది. నెక్స్ట్ వీ విల్ డిస్కస్ యూనిక్ క్యారెక్టరిస్టిక్స్. వై ఇస్ ప్లాజ్మా స్పెషల్? గ్యాస్కి ప్లాజ్మాకి తేడా ఏంటి? మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే, ప్లాజ్మా కండక్ట్స్ ఎలక్ట్రిసిటీ. నార్మల్ గ్యాస్ కరెంట్ని పాస్ చేయదు, కానీ ప్లాజ్మా చేస్తుంది. అంతేకాదు, ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్కి రెస్పాండ్ అవుతుంది. ఇట్ హ్యాస్ నో ఫిక్స్డ్ షేప్ ఆర్ వాల్యూమ్, కానీ దీని ఎనర్జీ అండ్ ఎఫెక్ట్స్ చాలా పవర్ఫుల్గా ఉంటాయి. కంక్లూజన్. సో ఫైనలీ, లెట్స్ కనెక్ట్ ద డాట్స్. ప్లాజ్మా అంటే అయోనైజ్డ్ గ్యాస్. ఇట్ ఈస్ బోర్న్ ఫ్రమ్ ఎక్స్ట్రీమ్ హీట్. ఫ్రమ్ ద బర్నింగ్ సన్ ఇన్ స్పేస్ టు ద ట్యూబ్లైట్ ఇన్ యోర్ రూమ్, plasma is everywhere. It lights up our world and powers the universe. That is the magic of the 4th state of matter. Thank you. Quick memory recap. Definition: plasma ante ionized gas. Atoms break అయ్యి electrons బయటకొచ్చేస్తాయి. The recipe: దీన్ని క్రియేట్ చేయాలంటే ఎక్స్ట్రీమ్ హీట్ ఆర్ స్ట్రాంగ్ ఎలక్ట్రిసిటీ కావాలి. సూపర్ పవర్: ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉండటం వల్ల ఇది ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేస్తుంది అండ్ మ్యాగ్నెట్స్కి రెస్పాండ్ అవుతుంది. ద పారాడాక్స్: యూనివర్స్లో 99% ఇదే ఉంటుంది, కానీ ఎర్త్ ఇస్ టూ కోల్డ్, అందుకే న్యాచురల్గా ఇక్కడ సస్టైన్ అవ్వలేదు. ద మాస్టర్ మైండ్ క్విజ్. ఫస్ట్ క్వశ్చన్: వై ఈజ్ ప్లాజ్మా రేర్ ఆన్ ఎర్త్? ఆప్షన్ ఏ, గ్రావిటీ ఈజ్ టూ స్ట్రాంగ్. ఆప్షన్ బి, ఎర్త్ ఇస్ టూ కోల్డ్, లో టెంపరేచర్. ఆప్షన్ సి, నో ఆక్సిజన్. ఆప్షన్ డి, నన్. మనం చెప్పుకున్నాం యూనివర్స్లో 99% ప్లాజ్మానే అని. మరి ఎర్త్ మీద ఎందుకు కనిపించదు? థింక్ లాజికలీ. ఈజ్ ఇట్ గ్రావిటీ ఆర్ సంథింగ్ ఎల్స్? పాజ్. ద ఆన్సర్ ఈస్ బి. ఎర్త్ ఇస్ టూ కోల్డ్. సన్ మీద ఉన్న ఎక్స్ట్రీమ్ హీట్ ఇక్కడ లేదు. ఎనర్జీ లేకపోతే ప్లాజ్మా మళ్లీ నార్మల్ గ్యాస్గా మారిపోతుంది. సెకండ్ క్వశ్చన్: వై డస్ ప్లాజ్మా బెండ్ నియర్ ఎ మ్యాగ్నెట్? Option A, it is hot. Option B, it has charged particles, plus or minus. Option C, the glass attracts it. Option D, both A and C. ఒక మ్యాగ్నెట్ని ప్లాజ్మా దగ్గర పెడితే ఆ లైట్ బెండ్ అవుతుంది. వై? నార్మల్ గ్యాస్ లైక్ స్టీమ్ బెండ్ అవ్వదు కదా. పాజ్. కరెక్ట్ ఆన్సర్ ఇస్ బి. బికాస్ ప్లాజ్మాలో చార్జ్డ్ పార్టికల్స్, అయాన్స్ అండ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. మ్యాగ్నెట్స్ ఆల్వేస్ పుల్ ఆర్ పుష్ చార్జ్డ్ పార్టికల్స్. నార్మల్ గ్యాస్లో చార్జ్ ఉండదు కాబట్టి రియాక్ట్ అవ్వదు. Question 3 is, what does electricity actually do in a tube light? Option A, melts the gas. Option B, gives the energy kick to break atoms. Option C, adds color. Option D, both A and B. మన ఇంట్లో ట్యూబ్ లైట్ స్విచ్ ఆన్ చేయగానే ఏం జరుగుతుంది? ఎలక్ట్రిసిటీ గ్యాస్ని ఏం చేస్తుంది? పాజ్. ఆన్సర్ ఇస్ బి. ఇట్ గివ్స్ ద ఎనర్జీ కిక్. కరెంట్ పాస్ అవ్వగానే అది ఆటమ్స్ని గట్టిగా కొట్టి ఎలక్ట్రాన్స్ని బయటకు జంతుతుంది. కిక్స్ దెమ్ అవుట్. ఆ ప్రాసెస్లోనే ప్లాజ్మా క్రియేట్ అయ్యి మనకు లైట్ వస్తుంది. Question 4 is, why doesn't the sun's plasma burn Earth?
Option A, distance is too far. Option B, Earth's magnetic field shields us. Option C, ozone layer stops it. Option D, all of the above. సన్ నుంచి వచ్చే డేంజరస్ ప్లాజ్మా, సోలార్ విండ్, ఎర్త్ని ఎందుకు డ్యామేజ్ చేయదు? మనల్ని కాపాడుతుందెవరు? పాజ్. ఇట్ ఈస్ బి, ఎర్త్స్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ముందు క్వశ్చన్లో చూశాం కదా ప్లాజ్మా మ్యాగ్నెట్స్కి రెస్పాండ్ అవుతుంది అని. ఎర్త్ ఇస్ ఎ జాయింట్ మ్యాగ్నెట్. అది ఆ ప్లాజ్మాని డిఫ్లెక్ట్ చేసి పోల్స్ దగ్గరికి పంపిస్తుంది, అరోరా. ఫైనల్ క్వశ్చన్. వాట్ హ్యాపెన్స్ ఇఫ్ యూ కూల్ డౌన్ ప్లాజ్మా? ఆప్షన్ ఏ, బికమ్స్ అ సాలిడ్. ఆప్షన్ బి, టర్న్స్ బ్యాక్ టు గ్యాస్, రీకాంబినేషన్. ఆప్షన్ సి, స్టేజ్ యాజ్ ప్లాజ్మా ఫర్ ఎవర్. ఆప్షన్ డి, బికమ్స్ అ లిక్విడ్. హై హీట్ ఉంటే ప్లాజ్మా ఫామ్ అవుతుంది. మరి దాన్ని కూల్ చేస్తే ఏమవుతుంది? పాజ్. ఆన్సర్ ఈస్ బి, ఇట్ టర్న్స్ బ్యాక్ టు గ్యాస్. హీట్ లేకపోతే ఎలక్ట్రాన్స్ ఎనర్జీ కోల్పోయి మళ్లీ యాటమ్స్లోకి వెళ్ళిపోతాయి. సింపుల్గా కేయాస్ ఆగిపోయి పీస్ఫుల్ గ్యాస్గా మారిపోతుంది. స్కోర్ కార్డ్ అండ్ ఫైనల్ వర్డిక్ట్. సో మీ స్కోర్ ఎంత? లెట్స్ చెక్ యువర్ లెవెల్. ఇఫ్ యూ గాట్ 5 out of 5, అమేజింగ్. మీరు నిజంగానే సైంటిస్ట్ మైండ్తో ఆలోచిస్తున్నారు. ద యూనివర్స్ ఇస్ యోర్స్. 3 or 4 కరెక్టా? వెరీ గుడ్. కాన్సెప్ట్ బాగా అర్థమైంది. జస్ట్ చిన్న లాజిక్ మిస్ అయ్యారు. లెస్ దాన్ 3? నో ప్రాబ్లం. సైన్స్ ఈజ్ ఆల్ అబౌట్ క్యూరియాసిటీ. ఈ వీడియో మళ్ళీ ఒకసారి చూడండి, యూ విల్ మాస్టర్ ఇట్. రిమెంబర్, సైన్స్ బుక్స్లో మాత్రమే కాదు, మన ట్యూబ్లైట్స్లో, ఆకాశంలో, ద స్కై, ప్రతి చోటా ఉంది. కీప్ అబ్జర్వింగ్.